నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంత పెద్ద ట్వీట్ వేశాడు. అంత పెద్ద ట్వీట్ వాళ్ళ క్యాడర్ కూడా చదవదనుకోండి, అది వేరే విషయము. దేనికి సంబంధించి అంటే ఒక ఉప ఎన్నికకు సంబంధించి ఆ ఉప ఎన్నిక కూడా సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో, సొంత మండలంలో, అది కూడా అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ జడ్పీటీసీ అకాల మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో వాళ్ళ కొడుకు ఎవరో పోటీ చేస్తున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం లైఫ్లో ఒక జెడ్పీటీసీ ఎన్నిక గురించి మాట్లాడడం ఫస్ట్ టైం అనుకుంటా. దాని గురించి ఇంత పెద్ద ట్వీట్ వేశాడు. అందులో ఆయన ఏమంటాడంటే చంద్రబాబు రౌడీ అంట. చంద్రబాబు నిజంగా రౌడీ అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చేంత ధైర్యం మీరు చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? చేయరు. ఉప ఎన్నికలను హైజాక్ చేస్తున్నారు. ఉప ఎన్నికలంటే ఇదేదో పెద్ద ఉప ఎన్నికలైనట్లు, ఈ ఉప ఎన్నికల్లో ఈ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంటే ప్రతిపక్ష హోదా వచ్చేటట్లు, అది కాదు అసలు విషయము. పరువు పోతుందని పరువు కోసం పాకులాడుతున్నారు. ఆ పరువు కోసం పాకులాడేటువంటి ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంత పొడుగు ట్వీట్ వేసుకొని వచ్చాడు. ఒకవేళ ఓడిపోతే దానిని అధికార దుర్వినియోగం అని చెప్పాలని, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పాలని, అదేవిధంగా ఎలక్షన్లను హైజాక్ చేశారని, రిగ్గింగ్ చేశారని, అవకతవకలు జరిగాయని చెప్పాలని ఆయన ఉద్దేశము. ఇక చూడండి, దాడులు కేసులతో భయపెడుతున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సంబంధించి, అది కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో జరిగేటువంటి దాడులు కేసులు గురించి మాట్లాడితే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయి, ఏ విధంగా ఏకగ్రీవంగా నెగ్గుకొచ్చారో అందరికీ తెలిసిందే. కనీసం నామినేషన్ కూడా వేసినట్టు పాపాన పోలేదు. నామినేషన్ పత్రాలను చించేయడము, ఒకవేళ పొరపాటున ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి దాడి చేయడము, నామినేషన్ విత్డ్రా చేయించుకోవడం లాంటివి చేసి మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు 80% వరకు ఏకగ్రీవంగా నెగ్గుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఎన్నికల గురించి, దాడుల గురించి, కేసుల గురించి, పోలీసుల అరాచకాల గురించి మాట్లాడుతున్నారు. నిజంగా నవ్వుకుంటారు సార్ జనాలు. మీరు మాట్లాడుతున్నారు ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇది చూడండి, దేవుడే మమ్మల్ని గెలిపిస్తా అంటే చేతులు ఎత్తేసినాడు. ఇక మొత్తం నా చేతిలో ఏమీ లేదు, ఇదేదో ఎత్తిపోయే వ్యవహారంగా ఉంది, దేవుడే మనల్ని కాపాడాలని చెప్పి మంగళవారం కబుర్లు చెప్పుకొచ్చాడు. మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక, అరాచకవాది, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని, ఆ విధంగా చేయకపోయింటే 4 సార్లు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు? వాడెవడో ట్వీట్ రాసిస్తే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసేయడమా, లేదా మీకు తెలియకుండా ఎవడన్నా మీ అకౌంట్లో నుంచి ట్వీట్లు వేస్తాడో మనకు తెలియలేదు. సో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకోకపోయి ఉంటే 4 సార్లు ఎలా ముఖ్యమంత్రి అవుతారు? ఇది చిన్న లాజిక్. అదేవిధంగా ఈయన అంటాడు అరాచకవాది, రౌడీయిజం చేస్తారంట. అరాచకవాది, రౌడీయిజం కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేసేటట్లుంటే 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన ఏదో చూసి చూడనట్టు పోతా ఉన్నాడు కాబట్టి ఇలాంటి వచ్చి ఈయన వచ్చి మాట్లాడతాడు, రోజా వచ్చి మాట్లాడుతుంది, పేరుని నాని వచ్చి మాట్లాడతాడు, ఆఖరికి అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడతారు. సో ఆయన కనుక రౌడీయిజం చేస్తే అంబటి రాంబాబు అసలు కనపడిన కూడా కనపడి ఉంటాడు, ఏడన్నా బ్యాంకాక్ వెళ్ళిపోయి ఉంటాడు. సో ఇంత పెద్ద ట్వీట్ వేశాడు. ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే, మేము ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నాము, ఓడిపోతే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారి అరాచకమే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అక్కడ అమలు చేస్తా ఉన్నారు. సో పోలీసులు టీడీపీ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, పెట్రోల్ పోసి కాలుస్తున్నారు, రాడ్లు కర్రలు తీసుకొని వచ్చి కొడతా ఉన్నారు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు మార్చేశారని చెప్పి సో మంగళవారం ట్వీట్ అయితే వేసుకొని వచ్చారు. నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా మంగళవారం కబుర్లు అయితే చెప్పుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత జిల్లాలో, మీ సొంత నియోజకవర్గంలో, మీ సొంత మండలంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కనీసము నిజంగా మీరు గత 5 సంవత్సరాల పరిపాలన బ్రహ్మాండంగా చేసింటే, మీ జిల్లాని బాగా డెవలప్ చేసింటే, అట్లీస్ట్ మీ నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసింటే, ఆ ఎన్నిక, ఆ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది ఏకగ్రీవం కదా కావాలా? ఆల్రెడీ చనిపోయినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎన్నికలు కదా. ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినైనా నిలబెట్టి ఏకగ్రీవం కదా చేస్తారు. మరి ఎందుకు జరగలేదంటే మీ అరాచక పాలన, మీ రౌడీయిజము, మీ గూండాయిజము ఇవన్నీ వాడి గత ఎన్నికల్లో
మీరు ఏకగ్రీవం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మీ సొంత నియోజకవర్గంలో మీ సొంత మండలంలో దాదాపు 11 మంది నామినేషన్లు వేశారంటే, అదేవిధంగా ఓటుకి 11,000 రూపాయలు మీ వాళ్ళు ఇస్తున్నా కూడా గెలిచేటువంటి పరిస్థితి అక్కడ లేదంటే ఒక్కసారి ఊహించుకోండి. సో మీరంటారు కన్ను మూసుకుంటే ఇంకా 3.5 సంవత్సరం అయిపోతుంది, రాబోయేది వైఎస్ఆర్సీపీనే, నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని. కానీ సొంత మండలంలో మీ పరిస్థితి ఇది. సొంత జిల్లాలో సొంత మండలంలోనే ఈ విధంగా ఎన్నికలకు భయపడతా ఉంటే 2029లో అంట ఈయన మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి రోజు కబుర్లు చెబుతా ఉంటాడు. సో ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దశాబ్దాల కాలంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ బెదిరించి భయపెట్టి కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు తరం మారింది, పులివెందల్లో రాజకీయం కూడా మారింది. కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ఎప్పుడో గ్రౌండ్ కోల్పోయారు. ఎప్పుడంటే మొదట్లో ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఓడిపోయారో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా మీద పట్టు కోల్పోయారు. అదేవిధంగా ఈయన అధికారంలో ఉండగా కూడా పులివెందులకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్సీ మొత్తం రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఇంకా కొంచెం పట్టు కోల్పోయారు. సో అవన్నీ ఈయనకు పదే పదే హెచ్చరిస్తా ఉన్నా, అయ్యా నువ్వు కడప మీద నువ్వు పట్టు కోల్పోతా ఉన్నావని పదే పదే హెచ్చరించినా కూడా గుడ్డెద్దుపోయి సేల్లో పడినట్లు ఆయన లేదు లేదు నా పరిపాలన బాగుంది, బటన్లు నొక్కుతా ఉన్నాను, కడప గడ్డ నా అడ్డా అని చెప్పి వెళ్ళాడు. కట్ చేస్తే 3 సీట్లు ఇచ్చారు. సో ఆ 3 సీట్లలో కూడా 2 వచ్చి ఒకటి బీజేపీకి ఇవ్వడం వల్ల గెలిచాడు, రెండోది తెలుగుదేశం పార్టీ వాళ్ళ అంతర్గత కలహాల వల్ల ఓడిపోయారు. కానీ వాస్తవంగా గెలిచింది 1 సీటే. టెక్నికల్గా ఆలోచిస్తే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చింది 1 సీటే అనుకోవాలి. ఆ 1 సీట్లో కూడా పులివెందుల్లో కూడా ఈయనకు 30,000 మెజారిటీ తగ్గిందంటే ఎంత బ్రహ్మాండంగా పరిపాలించాడో ఒక్కసారి ఆలోచించండి. అంతటి దరిద్రమైనటువంటి పరిపాలన చేసి ఈరోజు వాళ్ళ సొంత మండలంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే చేతులెత్తేసి ఒకవైపు క్యాడర్ చేతులెత్తేశారు, ఒకవైపు నాయకులు చేతులెత్తేస్తే వాళ్ళను సర్ది చెప్పుకోవాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి ఆయన పెద్ద రౌడీ గూండా అని చెప్పి ట్విట్టర్ వేదికగా, అది కూడా ఎన్నికలు జరుగుతా ఉంటే ఆయన బెంగళూరులో పడుకొని ఈడ కనీసం ప్రచారం కూడా చేయకుండా ఎలాగో ఓడిపోతామని డిసైడ్ అయిపోయినాడో ఏమో తెలియలేదు. కానీ దేవుడి మీదే భారం అంట. ఇప్పుడు దేవుడు వచ్చి గెలిపించాలంట. ఈయన ఉద్దేశం ఏంటంటే, ఈ ట్వీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, నా వల్ల కావడం లేదు, మేము ఓడిపోబోతున్నాము, మా వాళ్ళందరూ చేతులు ఎత్తేశారు, ఇక దేవుడే కాపాడాలని చెప్పి దేవుడి మీద భారం వేసి ఒక ట్వీట్ వేసి వదిలేశాడు. రేపు పొద్దున కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఏమంటాడు, అరాచకం చేసి గెలిచారు, రిగ్గింగ్ చేసి గెలిచారు, రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే గెలిచారని చెప్తారు. పొరపాటున గెలిస్తే అని చెప్తారు, జగనన్న మాస్ అని చెప్పి కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకొని సోషల్ మీడియాలో వచ్చి కడప గడ్డ జగనన్న అడ్డా, పులివెందుల పులిబిడ్డ అని చెప్పి ఎలివేషన్లు వేసుకుంటారు. సో గ్రౌండ్ రియాలిటీ వచ్చి పులివెందుల్లో కూడా ఆయన పట్టు కోల్పోయాడు, పులివెందుల పునాదులు కూడా కదిలిపోయాయి. ఇది యాక్చువల్ గ్రౌండ్ రిపోర్టు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.